చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన విశ్రాంతి దినాన చిన్ని యేసు ఒక చిన్న సెలయేరు ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఆయన చిన్ని చేతులతో మెత్తని బంకమట్టిని తీసుకుని ప్రేమతో దానిని రూపుదిద్దసాగారు. 1, 2, 3, 12 అందమైన పిచ్చుకలను ఆయన మట్టితో తయారు చేశాడు. అంతలో ఒక పెద్దాయన అక్కడికి వచ్చి కోపంగా చూశాడు. విశ్రాంతి దినాన పని చేయటం న్యాయమా బాలుడా అని గద్దించాడు. యేసు ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆయన కళ్ళలో దివ్యమైన కాంతి మెరిసింది. ఆయన తన చేతులను మెల్లగా చప్పట్లు కొట్టాడు. ఒక్క క్షణంలో మట్టి పిచ్చుకలు ప్రాణం పోసుకున్నాయి. రెక్కలు విప్పి కిలకిలమని పాడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. గ్రామస్తులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ బాలుడు సామాన్యుడు కాదు, ఆయనే దేవుని కుమారుడు, యేసు క్రీస్తు.